ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్కు జైలు శిక్ష పడింది. చెక్ బౌన్స్ కేసులో ఆయనకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ ఒంగోలు కోర్టు తీర్పునిచ్చింది. ఏడాది జైలు శిక్షతో పాటు 95 లక్షల జరిమానాను కూడా విధించింది. అలాగే కోర్టు ఖర్చులకు కూడా అతనే భరించాలని ఆదేశించింది. ఒంగోలుకు సమీపంలోని మద్దిరాలపాడుకు చెందిన జానకి రామయ్య దగ్గర బండ్ల గణేష్ 2019లో 95 లక్షల రూపాయలను అప్పుగా తీసుకున్నారు. ఆ తర్వాత జానకి రామయ్య మరణించడంతో అతని తండ్రి జట్టి వెంకటేశ్వర్లకు బండ్ల గణేష్కు మధ్య ఆర్థిక వివాదాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే జానకి రామయ్య తండ్రికి బండ్ల గణేష్ 95 లక్షల రూపాయల చెక్కును అందించారు. కానీ ఆ చెక్ బౌన్స్ కావడంతో జట్టి వెంకటేశ్వర్లు ఒంగోలు కోర్టును ఆశ్రయించారు. దీనిపై కొంతకాలంగా విచారణ జరగగా తాజాగా ఏడాది జైలు శిక్ష విధిస్తూ మున్సిపల్ మెజిస్ట్రేట్ పి భానుసాయి మంగళవారం తీర్పు వెల్లడించారు. దీంతో పాటు 30 రోజుల్లో 95 లక్షల రూపాయలను చెల్లించాలని ఆదేశించారు. అలాగే కోర్టు ఖర్చులకు గాను అదనంగా 10,000 రూపాయలను కూడా చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు.